ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ మనము దూషించరాదు. ఎందుకు నీకు అంత అసహనము? ఏదన్నా వినగానే అట్లా కాదు ఇట్లా కాదు, ఎంత రాంగ్ ఫేక్ అది అలాగంటే ఎవరు రక్షణ పొందరు. సమన్వయము చెప్పే సువార్త పద్ధతి కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని మత గ్రంథములలోని సారాంశమును సమన్వయపరచి శిలువమూర్తిని, యజ్ఞపురుషుడైన విరాట్ పురుషుడైన మరియ కుమారుణ్ణి చూపించగలగాలి. అది భారతదేశానికి అవసరమైన సువార్త ప్రకటన పద్ధతి. ఆ పద్ధతి దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి భారతదేశానికి అపోస్తలుడు అద్దంకి రంజితోఫిర్. అందరికీ అది అర్థం కావడం లేదు. వాడు ఎక్కడో 3వ క్లాస్లో కూర్చొని నువ్వు ఐటీఐ కదా, నువ్వు నీకేం తెలుసు అంటాడు.